నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఎన్ఈసీ డైరెక్టర్ జనరల్ జి గణేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం బొమ్మూరులో గల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ప్రాంగణంలో జోకర్ ఫౌండేషన్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆధునిక ప్లంబింగ్ ల్యాబ్ ను ఆయన సందర్శించి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు డైరెక్టర్ జనరల్ డి మనోహర్, డైరెక్టర్ ఎం ఇంద్రకిరణ్, చీఫ్ ఇంజనీర్ కమ్ జోనల్ ఆఫీసర్ పి మురళీధర్, సూర్య ఇంటర్నేషనల్ ప్రతినిధులు, జాక్వార్ ఫౌండేషన్ అధికారులు, శిక్షణార్థులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈ రోజున బొమ్మూరు ఏరియాలో అంటే రాజమండ్రిలో ఉన్న బొమ్మూరు ఏరియాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారి ప్రిమిసెస్లో మా జాగ్వార్ ఒక బ్యూటిఫుల్ అంటే ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దీన్ని మేము ల్యాబ్ అంటాం. మా జాగ్వార్ కంపెనీ చాలామందికి సుపరిచితం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో నంబర్ 1 బ్రాండ్గా రూపొందబడిన ఈ బ్రాండ్లో చాలా రకాల వెరైటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. శానిటరీ వేర్, షవర్ ఎంక్లోజర్, షవర్ ప్యానల్, వర్ల్పూల్, స్పా, జకూజీ అండ్ హాట్ వాటర్ సొల్యూషన్ ఇవన్నీ ఉండటం కాకుండా లైటింగ్ కూడా ఉన్నాయండి. వీటన్నిటికీ కస్టమర్లకు అందుతున్నప్పుడు వారి సరిగా ఫిట్టింగ్ చేయడానికి ప్లంబర్లు, నిష్ణాతులైన ప్లంబర్లు అవసరం ఉంటుంది. దానికి ఎన్ఏసీ వారు మాతో తోడ్పాటు చేసి ఏమంటే మేము ఇక్కడ రాజమండ్రిలో వై డోంట్ యు కీప్ యువర్ ల్యాబ్ అని అడిగితే ఇమ్మీడియట్గా మేము యాక్సెప్ట్ చేసి మా సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఇక్కడ ఒక మంచి విశాలమైన ప్రాంగణంలో ఈ యొక్క ల్యాబ్ని క్రియేట్ చేసాం. అది చాలామంది వ్యాపార దృష్టితో ఉండి ఏదో ప్రోడక్ట్ అమ్మేసాం మా పని అయిపోయిందని అనుకోకుండా ఇంకా మేము కంపెనీ తరఫున ఏం చేయగలం అనే ఉద్దేశంతో ఈ ల్యాబ్ క్రియేట్ చేసాం. ఎన్ఏసీ వారు నాట్ ఓన్లీ ఇన్ రాజమండ్రి, ఆల్ ఓవర్ ఏపీ దే ఆర్ డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అట్లాగే ఇప్పుడు త్వరలో అమరావతిలో కూడా మంచి క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నారు. అట్లాంటి క్యాంపస్ రావడం అనేది ఇండియాలోనే ప్రప్రథము. అది ఆ క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నందుకు గాను మా జాగ్వార్ సంస్థ తరఫున అలాగే మా కంపెనీ సూర్య ఇంటర్నేషనల్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వంతు సహకారం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు జాక్వార్ సార్, హరినాథ్ సార్కి అండ్ శుభా సార్కి. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది 1998లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడింది సార్. అదేవిధంగా స్టేట్ బైఫిరేషన్ అయిన తర్వాత ఏపీ కింద తెలంగాణ కింద విడిపోయింది. ఏపీ కింద మనకి హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉంది. ఇక్కడ మనం ప్లంబింగ్ ల్యాబ్ పెట్టడం వల్ల ఏమంటే సార్ చెప్పినట్టు టెక్నికల్ పర్సన్స్ మనకు దొరకట్లేదు, ప్రాపర్ ప్లంబర్స్ దొరకట్లేదు విత్ ఫుల్ ప్లెడ్జ్డ్ టెక్నికల్ స్కిల్స్తో. దానికి ఈ అడ్వాన్స్ ల్యాబ్ పెట్టడం వల్ల, జాక్వార్ ప్లంబింగ్ అడ్వాన్స్ ల్యాబ్ పెట్టడం వల్ల వాళ్ళకి లైవ్గా ఏ విధంగా రిపేర్ చేయాలి, ఏ విధంగా ఫిక్స్ చేయాలి, ఏ విధంగా ప్రాబ్లమ్ని ఇమీడియట్గా సాల్వ్ చేయాలి అనే దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళకి స్కిల్ మీద ఇక్కడ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా వర్క్ అనేది మంచి టెక్నాలజీతో వస్తుంది, ప్లస్ అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా తెలుస్తాయి. అదేవిధంగా సార్ చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు న్యాక్ ద్వారా త్వరలో 23 ట్రైనింగ్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ కడదామని నిశ్చయించారు. అది త్వరలోనే ప్రారంభమవుతుంది. నాకు తెలిసి ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయ్యే లోపల బిల్డింగ్స్ అన్నీ రెడీగా అవుతాయి. ఎందుకంటే మనకి న్యాక్ 31 సెంటర్లు ఉన్నాయి త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్. అవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అది కాకుండా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ గారి ఉద్దేశం ఏమంటే వీళ్ళకి సొంత బిల్డింగ్ ఉండాలి. ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారో వాళ్ళందరికీ మంచి స్కిల్ నేర్పియాలి విత్ న్యూ టెక్నాలజీస్ మీద. ఎందుకంటే మనకి ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మళ్ళీ అట్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా బాగుంది కాబట్టి న్యూ టెక్నాలజీలు వస్తున్నాయి. ప్లంబింగ్లో కానీ, ప్లస్ మన మెటీరియల్స్లో కానీ, అదేవిధంగా ఫ్యాస్కేడ్ కానీ, ఫామ్ వర్క్లో కానీ అన్నిట్లో మన వాళ్ళు స్కిల్ నేర్చుకొని మన ఓన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి స్కిల్ నేర్పించి వాళ్ళతోనే వర్క్ చేపిద్దామని మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశము. దీని ద్వారా మన న్యాక్ సెంటర్స్ అనేవి 23 న్యాక్ సెంటర్స్ ఈ ఇయర్లోనే మొత్తం కంప్లీట్ అవుతాయి. న్యాక్ సెంటర్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఒక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. అదేవిధంగా అమరావతిలో కూడా మనకి న్యాక్కి 5 acres ల్యాండ్ ఇచ్చారు. ఈ అమరావతిలో కూడా ఇట్లా మన జాక్వారు వాళ్ళ సహకారంతో, అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీస్తో డిఫరెంట్ ట్రేడ్స్లో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం వల్ల మన స్టూడెంట్స్కే కాకుండా మన వర్కర్స్కే కాకుండా బయట విదేశాలకు వెళ్ళేదానికి కూడా ఈ న్యాక్ ద్వారా ఈ ప్లంబింగ్ టెక్నాలజీ కానీ, రోడ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ నేర్పించి పంపించే ఉద్దేశంతో ఈ న్యాక్ సంస్థ అనేది నడపబడుతుంది సార్. Finally, I am thankful to Harinath sir and Subhash sir also
అండ్ మై అసిస్టెంట్ డైరెక్టర్ మురళీ సార్ అండ్ జాక్వర్ టీమ్కి థ్యాంక్స్ చెప్తున్నాను మాకు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి సార్. ఒకటి వచ్చేసి షార్ట్ టర్మ్ ట్రైనింగ్. షార్ట్ టర్మ్ ట్రైనింగ్ అంటే ఎవరైతే ఏమీ అంటే స్కిల్ లేని వాళ్ళకి షార్ట్ టర్మ్ ట్రైనింగ్ అంటారు సార్. అది మన ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉంటారు, మన ఇక్కడ రాజమండ్రిలో అసిస్టెంట్ డైరెక్టర్ మిస్టర్ జే రాజు, ఆ సార్ ఉంటారు. ఆ సార్ని అప్రోచ్ అవుతే ఏమంటే మనకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక బ్యాచ్ 30 మెంబర్స్తో బ్యాచ్ క్రియేట్ చేయాలి. ఆ 30 మెంబర్స్ ఫుల్ అయిన తర్వాత ఆ బ్యాచ్ అనేది కమెన్స్ అవుతుంది సార్. ఇక్కడ మనకి రీసెంట్గా ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉన్నారో దాంట్లో ప్లంబర్స్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలకు కానీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం ఇక్కడ జరుగుతుంది సార్. వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి ఇక్కడ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ చేసుకోవచ్చు. ఇది షార్ట్ టర్మ్ ట్రైనింగ్, అంటే ఏం తెలియకుండా కొత్తగా వచ్చి అతను ఈ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత సార్ చెప్పినట్టు ప్లేస్మెంట్ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇంకో ట్రైనింగ్ ఏమంటే రికగ్నైజ్ ప్రయర్ లెర్నింగ్, అంటే వాడికి స్కిల్ వచ్చు కానీ ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద రాదు, అతనికి నార్మల్ స్కిల్ వచ్చు, అతనికి ఇంకా ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద కొంచెం అప్గ్రేడ్ చేసి స్కిల్ మీద అప్గ్రేడ్ చేసి దాని మీద కూడా మనము సర్టిఫికేట్ ఇస్తామన్నమాట NAAC. దీస్ 2 టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం ప్రెజెంట్లీ కండక్ట్ చేస్తున్నాము. ఈ 2 ట్రైనింగ్ ఫ్రీ ఆఫ్ కాస్టే. ఎక్కడ మేము NAAC కానీ జాక్వార్ కానీ ఎక్కడ మేము స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒక డబ్బు అనేది ఏమి తీసుకోము. ప్లస్ ఈ ట్రైనింగ్ విత్ ఫ్రీ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. టైమింగ్ వచ్చేసి తీసుకోవటం కాకుండా మళ్ళీ మేము ట్రైనింగ్ కిట్స్ ఇవన్నీ ఎడిషనల్గా వాళ్ళకి బెనిఫిట్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు విద్యార్థులు ఉన్న వాడికి ఒకలాగా, విద్యార్థులు లేని వాడికి ఒకలాగా ట్రైనింగ్ ఇస్తాం. పర్ఫెక్ట్లీ అంతే. విద్యార్థి అంటే ప్లంబింగ్కి మనకి విద్యార్థ అంతేం లేదు, అంటే మినిమం 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు వాళ్ళకి, అంటే ఫెయిల్ అయినా చాలు, వాళ్ళకి చదివేదానికి వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇవంతా మనకి టెక్నికల్ అంటే మీటర్స్ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అవి చేసుకొని దాని ప్రకారం వర్క్ చేసుకునేదానికి ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవన్నీ మినిమం అవన్నీ తెలవాలి, చదవాలి కొంచెం, అంటే రీడ్ అండ్ రైట్ తెలిస్తే ఈ ట్రైనింగ్ వచ్చేయచ్చు. టైమింగ్స్ మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5:30 వరకు. సార్ ఇది మనకి ఇక్కడ 3 months సార్. ఇక్కడ మనకి ఏంటంటే ఏది కోర్స్ అయినా మేము కండక్ట్ చేయాలంటే NSQF ప్రకారం నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి ఒక్క జాబ్ రోల్కి, అంటే దీన్ని జాబ్ రోల్ అంటారు. ఈ జాబ్ రోల్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఒకటి అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ అని పైప్ ఫిట్టర్ అని అట్లా ప్లంబింగ్ సంబంధించిన డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో అవర్స్ బేసెస్ ఉంటాయి, అంటే 200 to 300 hours, 300 to 390 hours, అట్లా 3 months 2 months నుంచి 3 months వరకు ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్ ట్రైనింగ్. ఇది RPL వచ్చేసి 15 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ డిస్ట్రిక్ట్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సార్. వాడు రిజిస్టర్ వర్కర్ అయి ఉంటే ఇమీడియట్గా ట్రైనింగ్, మనకి టార్గెట్ కూడా ఉంది కాబట్టి ఇమీడియట్గా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. ట్రైనింగ్ అయిపోయాక సర్టిఫికేట్ ఇస్తాము. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు సుభాష్. నేను కస్టమర్ కేర్ హెడ్ APN తెలంగాణ జాక్వార్ కంపెనీకి చూస్తాము. సో ఈ ట్రైనింగ్ సెంటర్ అనేది ఫస్ట్ NAC మన ఇంద్రకిరణ్ గారు నాకు అప్రోచ్ అయ్యారు. మీ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ల్యాబ్ మాకు ఒకటి ప్రొవైడ్ చేయండి సార్, మేము సో దట్ మాకు ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మొత్తానికి హెల్ప్ అవుతుందని చెప్పేసి అప్రోచ్ కావడం జరిగింది. అదే ఉద్దేశంతో ఇమీడియట్గా కావాల్సిన నెసరీ అప్రూవల్స్ అన్ని తీసుకొని ల్యాబ్కు ఇనిషియేట్ చేశాము. ఈ ల్యాబ్ వల్ల యూజ్ ఏంటంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ కానీ డ్రాప్అవుట్ స్టూడెంట్స్ కానీ స్కిల్ పర్సన్స్ కానీ వాళ్ళకి ప్లంబింగ్ టెక్నాలజీలో అడ్వాన్స్ టెక్నాలజీలో అనుభవం ఉండదు. నార్మల్గా ప్లంబర్ అంటే ఏంటంటే వస్తాడు, ఏదో ఒక బేసిక్ వర్క్ చేసుకుంటాడు పోతాడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే 3 months కోర్స్ నేర్చుకున్న తర్వాత మేము ఆ స్టూడెంట్కి ఒక సర్టిఫికెట్ ఇస్తాం. NAAC అండ్ జాక్వార్ ఫౌండేషన్ నుంచి ఒక సర్టిఫికెట్ ఇస్తాము. సర్టిఫికెట్తో పాటు ఒక టూల్ కిట్ ఇస్తాము. లైక్ వాళ్ళకి కావాల్సిన టూల్ కిట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఒక టీషర్ట్ గుర్తింపు, లైక్ రెయిన్ కోట్స్, ఇలాంటి టూల్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి, అండ్ మ్యాన్ పవర్ ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మినిమం వేజెస్ ప్రకారం కంపెనీ నుంచి కానీ, లేదంటే కన్స్ట్రక్షన్స్లో కానీ, వాళ్ళు ఎక్కడైనా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లో ఎక్కడైనా సెటిల్ కావచ్చు. ఈ జాక్వార్ అండ్ NAAC సర్టిఫికెట్ ఉండటం వల్ల స్టూడెంట్కి అండ్ ఎవరైతే ట్రైనింగ్ అయినా ఉన్నారో వాళ్ళకు చాలా 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 అడ్వాంటేజ్ ఉంటుంది. ఎక్కువ డబ్బులు సంపాదించగలరు, లేదంటే ప్లంబింగ్ కాంట్రాక్టర్ కాగలడు, లేకపోతే సొంతంగా ఎంటర్ప్రెన్యూర్ కూడా అవుతారు. సో ఇలాంటి ల్యాబ్లు మేము ఆంధ్రప్రదేశ్లో ఇది 9వ ల్యాబు. ఆల్రెడీ ఇప్పుడు విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అండ్ చిత్తూరు, నెల్లూరు,
ఇన్ని ప్లేసెస్లో ఆల్రెడీ ఇది 9వ ల్యాబ్ ప్రారంభించడం జరిగింది. సో ఇట్లాంటి న్యాక్ అలాంటి ఏ లొకేషన్లో కూడా మా దగ్గరికి వస్తే 100% మేము సపోర్ట్ చేస్తాం. న్యాక్కి మా ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.